మండలంలో వీరారెడ్డిపల్లి గ్రామంలో మందాల రామచంద్ర అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక మొన్నటి ఉదయం పత్తి మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఉదయం వారు అకాల మరణం చెందినారు. కాబట్టి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిత్యకృత్యాలు అయిపోయినాయి. ఇప్పటికే అధికారికంగా తెలిసిన లెక్కల ప్రకారం ఇప్పటికే 434 ఆత్మహత్యలు జరిగినాయి. ఇంకా అధికారుల దృష్టికి రానివి, బయటికి రానివి ఎన్నున్నాయో తెలియదు. అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటికీ మేము అనుకుంటా ఉన్నాం అధికారికంగా ఉన్న 434-35 కాక ఇంకా 1000 వరకు తాకొచ్చని కూడా మేము అనుకుంటా ఉన్నాం. రైతుల భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంది. అన్నం పెట్టే రైతు ఈ నేల మీద లేకపోతే భవిష్యత్తులో మరి కరువు కాటకాలతోని అల్లాడిపోయే పరిస్థితి. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయ వనరులు ఒకటే, అది వ్యవసాయం. చేతి నిండా పనులు ఉంటాయి, ఊర్లలో ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది, వ్యవసాయం చేసుకుంటేనే బాగుపడతారనే ఉద్దేశంతో మరి వ్యవసాయదారులకు అనేక రాయితీలు ఇస్తూ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించి మరి వదిలిపెట్టిపోయిన భూమిని మళ్ళీ వచ్చి సాగు చేసుకునేంత ప్రోత్సాహకాలు కూడా అందించినారు. అది రైతు బంధు కావచ్చు, పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 10,000 ఎకరానికి ఇవ్వడం, దాంతోపాటు నాణ్యమైన కరెంటు, కోతలు లేని కరెంటు సరఫరా చేయడం, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించడం, సకాలంలో ఎరువులు రైతు ఏమి ఇబ్బంది పడకుండా నెల రోజుల ముందే సకాలంలో ఎరువులు అందుబాటులోకి తీసుకురావడం, ఆ తదనంతరం మరి పంట పండించిన రైతు కూడా మళ్ళీ అమ్ముకుంటానంటే కూడా ఎక్కడికక్కడ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో కల్లాల వద్దనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇస్తే కూడా వారం రోజుల లోపలనే, పంట కొన్న వారం రోజుల లోపలనే రైతుల ఖాతాలలో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా రైతుకు పట్టం కట్టి రైతునే రాజులు చేయాలనే గొప్ప ఆలోచనతో ముందుకు సాగారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014లో గణాంకాల ప్రకారం చూసుకుంటే 60,000 మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతు 2023లో వచ్చే వరకు 3,50,000 మెట్రిక్ టన్నులకు ఈరోజు ఇక్కడ వరి ధాన్యం పెరిగింది అంటే, ఉత్పాదక పెరిగింది అంటే అది రైతు కష్టం. రైతు వెనకాల ఉన్న కేసీఆర్ గారు రైతుకు వెనకాల వెన్నుపూసగా ఉండి అండదండగా ఉండి రైతులను ప్రోత్సహించినారు. కాబట్టి ఇగో ఈ విధంగా ఇంత మంచి పంట వచ్చిందని చెప్పక తప్పదు. ఇంత గొప్పగా ఉన్న ముఖ్యంగా తెలంగాణ ఏ దశకు వచ్చిందంటే దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది. దేశంలో అత్యధికంగా వరి పంట పండించేది ఎక్కడ అంటే అది తెలంగాణ అని చెప్పుకునే స్థాయికి, రికార్డు స్థాయికి చేరుకుంది. అట్లాంటి తెలంగాణలో మళ్ళీ ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరగడం దురదృష్టం. మరి ఈరోజు మంద రామచంద్రయ్య గారి కుటుంబ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. వాళ్ళ భార్య హంసమ్మ కూలీనాలు చేసి ఇల్లు గడుపుతూ ఉంది. ఆమెకు కూడా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బతుకు భారం అయినప్పటికీ కూడా జీవనోపాధి, సరైన జీవనోపాధి లేకపోయినా కూలీనాలు చేసుకుంటూ బతికేస్తూ ఉన్నారు. అదృష్టవంతులతో 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినప్పటికీ అబ్బాయి పెళ్ళయింది, సరైన ఉద్యోగం లేదు. మరి ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల ఆత్మహత్యలు ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వెంటనే ఎక్కడికక్కడ రైతులకు ఎలాంటి అవసరాలు ఉంటే అలాంటి అవసరాలు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే కనీసం మా సలహాలన్నా వినండి. ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మండలానికి ఒక వ్యవసాయ అధికారిని, 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తార అధికారిని నియమించి ఉన్నారు. రైతు వేదికలు కూడా నిర్మాణం అయిపోయి ఉన్నాయి. కనీసం రైతుల్ని పిలిపించి రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో వాళ్ళకి అవగాహన కల్పించి ధైర్యం చెప్పి మీకే కష్టం వచ్చినా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి
మనోనిబ్బరాన్ని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కనీసం ఈ పార్ట్ పనైనా చేయండి. దీనికి బడ్జెట్ ఏం అవసరం ఉండదు, ఇంకేం బడ్జెట్ అవసరం ఉండదు. రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నమైనా ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి పుణ్యాన మరి రైతులు అకాల మరణం చెందిన వారి కుటుంబాలకి అన్నం పెట్టే రైతులు ఆదుకోవాలని చెప్పి బీమా పథకాన్ని ప్రవేశపెట్టినారు. ఆ పుణ్యమే ఈరోజు రామచంద్రయ్య గారికి త్వరలో బీమా డబ్బులు కూడా వస్తాయి, ఆ కుటుంబానికి బీమా డబ్బులు కూడా వస్తాయి. మిగతా అప్పుల పైసలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10 లక్షల వరకు అతనికి అప్పు ఉంది. మరి మిగతా డబ్బులు ప్రభుత్వం తప్పకుండా ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.